కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. సమావేశానికి 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. గైరాజరైన వారిలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, తీగుళ్ల పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఇక ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. బండారు లక్ష్మారెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. చల్లా వెంకటరామరెడ్డి కాంగ్రెస్లో చేరతారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశానికి 5 ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ డుమ్మా కొట్టడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. డుమ్మా కొట్టిన వారిలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, తీగుళ్ల పద్మారావు గౌడ్, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఇక ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి హాజరు కాలేదు. అటు బండారు లక్ష్మారెడ్డి జపాన్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన ఈ సమావేశానికి హాజరు కానట్టుగా తెలుస్తోంది. మరోవైపు చల్లా వెంకటరామరెడ్డి కాంగ్రెస్లో చేరతారనే ప్రచార నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశానికి హాజరు కాకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మా ప్రతినిధి మధు జైన్ అవుతున్నారు. మధు, బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశానికి దాదాపు 5 ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ గైరాజరవడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ ఎమ్మెల్యేలు ఎందుకు ఎల్పీ సమావేశానికి హాజరు కాలేదు? దానికి ఏం కారణాలు చెప్తున్నారు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే అందరికీ పిలుపుంది, ఇటు ఎమ్మెల్యేలకు ఇటు ఎమ్మెల్సీలకు కూడా. మొన్న పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలను మినహాయిస్తే మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు హాజరు కావాలి ఈ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి. అందులో 5 ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాన్ని చూపిస్తూ ఉన్నారు. మాణిక్యరావు ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆసుపత్రిలో ఉన్నారు అనేటువంటిది పార్టీ నేతలకు సమాచారం అందించినట్టుగా తెలుస్తూ ఉంది. జైరాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించి ఆయన కూడా దుబ్బాక ఎమ్మెల్యే, గతంలో మెదక్ నుంచి ఎంపీగా పనిచేశారు, ఆయన హాజరు కాలేదు. తర్వాత బండారు లక్ష్మారెడ్డి కూడా విదేశీ పర్యటనలో ఉన్నట్టుగా పార్టీ నేతలకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే, ఆయన హాజరు కాలేదు. తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు సభలో హాజరయ్యారు, గన్ పార్క్ దగ్గర హాజరయ్యారు. కానీ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు కాకపోవడానికి అలా కారణాలు ఏంటి అనేటువంటిది పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. అసెంబ్లీకి వచ్చారు కానీ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి ఎందుకు రాలేదనేటువంటిది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన వార్తలు వినిపిస్తూ ఉన్నాయని, ఆయన ఒక జాతీయ నేతతో రాహుల్ గాంధీతో చర్చలు జరిపి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తలసాని ఎందుకు హాజరు కాలేదు అంటూ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్టీ కార్యాలయం నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్కి, పద్మారావు గౌడ్కి, ఈ రానటువంటి ఎమ్మెల్సీలకు ఫోన్లు వెళ్ళాయి. అసలు యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం 1 గంటకు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా చాలా లేటుగా కార్యక్రమం స్టార్ట్ అయింది. దీనికి సంబంధించినటువంటి సమావేశం అయినప్పటికీ కూడా టైంకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రీచ్ కాలేకపోయారు. రీచ్ కాలేనటువంటి దూరంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీల కోసం కాస్త సమయం ఎక్కువ తీసుకున్నారు. ఫోన్లు చేసి ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి పర్సనల్గా కేసీఆర్ సూచన మేరకు ఒక్కొక్క ఎమ్మెల్సీకి ఒక్కొక్క ఎమ్మెల్యేకు పర్సనల్గా ఫోన్ చేసి వారు వచ్చేంత వరకు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి గేటు కార్యాలయం దగ్గరనే ఉండి ఒక్కొక్కరిని త్వరగా రమ్మని చెప్పి పిలిపించుకొని కార్యాలయానికి తీసుకెళ్లారు. సార్ ఖచ్చితంగా హాజరు కమ్మంటున్నారు, ప్రతి ఒక్క ఎమ్మెల్సీని ఎమ్మెల్యేనట్టు చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్ అని చెప్పి వాళ్ళందరినీ పిలిపించారు. చివరాఖరి వరకు దాదాపు సమావేశం ప్రారంభమైన గంటకు పైగా సమావేశం కొనసాగుతూ ఉంది. కేసీఆర్ హాజరైనటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఏ రకంగా పార్టీ వాణిని వినిపించాలి, ప్రజా సమస్యల్ని వినిపించాలి, ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఎలా కార్నర్ చేయాలనేటువంటి అంశాలను వారికి వివరిస్తున్నటువంటి సందర్భంలో కూడా షేరి సుభాష్ రెడ్డి ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు, ఆయన గేటు దగ్గరే ఉన్నారు. ప్రతి ఒక్కరిని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దూరంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే సమావేశం ప్రారంభమై గంట అయిన తర్వాత కూడా కాల్ చేసి లోపలికి పిలిపించారు. అలా వచ్చిన వాళ్ళలో చాలామంది లేటుగా కూడా హాజరయ్యారు. లేటుగా హాజరైన వాళ్ళలో గోరటి వెంకన్న కూడా ఎమ్మెల్సీ, ఆయన కూడా చాలా లేటుగా హాజరయ్యారు. అసలు 1 o'clock రీచ్ కావాల్సినటువంటి ఎమ్మెల్సీ ఎందుకు రీచ్ కాలేకపోయారు, ఎమ్మెల్యేలు ఎందుకు రీచ్ కాలేకపోయారు అన్నటువంటి దానిపైన కూడా పార్టీ వర్గాలు ఆరా తీస్తూ ఉన్నాయి. మొత్తానికైతే 5 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి హాజరు కాలేదు. మొత్తం 2 ఎమ్మెల్సీలు చల్లా వెంకటరామరెడ్డి, గోరంటి వెంకన్న కాస్త ఇప్పుడే వచ్చారు. కానీ చల్లా వెంకటరామరెడ్డి రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. నిధుల గురించి, ప్రోటోకాల్ అని ఇతరత్ర విషయాల గురించి ఆయన కలిశారు. ఆయన పార్టీ మారుతారు అనేటువంటి బలంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు విజయుడు కూడా ఆయనకు సంబంధించిన అనుచరుడుగానే గంటకు పైగా కొనసాగుతూ ఉంది. ఆరోగ్యం బాగలేకపోవడంతో బీఆర్ఎస్
ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధిరెడ్డి మాత్రం సమావేశం నుంచి నిష్క్రమించి కేసీఆర్ అనుమతి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. రీసెంట్గా కోవిడ్ అటాక్ అయినటువంటి నేపథ్యంలో కోవిడ్ తర్వాత చికెన్ గున్యాతో బాధపడుతున్నటువంటి సుధీర్ రెడ్డి మాత్రం సభ నుంచి బయటికి వెళ్ళే సమావేశం నుంచి ఇంకా సమావేశం కొనసాగుతూ ఉంది కేసీఆర్ ఆధ్వర్యంలో. రామ్, అయితే మధు, అంటే గైరాజరైన ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ మారుతారు, ఇప్పటికే చాలా వరకు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారన్న నేపథ్యంలో మరి వీళ్లకు సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతుంది? ఇప్పటికే జిహెచ్ఎంసీ సరౌండింగ్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీతో టచ్లో ఉన్నారు. ఆల్రెడీ ఒప్పందం అయిపోయింది. అటు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ఎప్పుడంటే అప్పుడు పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రి విప్ స్థాయిలో ఉన్నటువంటి వారే ఓపెన్గా బాహాటంగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఈరోజు హాజరయ్యారు. గతంలో మనం చూసాం ఈ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కంటే ముందు ఒక 10 రోజుల ముందు కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో వరుసగా ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. భేటీ అయిన ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారారు. అలా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కాళే యాదయ్య ఒకరు, ప్రకాష్ గౌడ్ ఒకరు, అరికపూడి గాంధీ, ఇలా ఎమ్మెల్యేలు వరుసగా మారినటువంటి ఇష్యూ మనందరం చూసాం. ఇప్పుడు హాజరవుతున్నటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకన్నా బీఆర్ఎస్తో పాటు ఉంటారా, కాంగ్రెస్ పార్టీలో కలుస్తారా అనేటువంటి ఒక వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే మొత్తం 5గురు మినహాయించి 28 మందిలో 23 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈరోజు కేసీఆర్తో సహా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చల్లా వెంకట్రామరెడ్డి ఆయన మినహాయించే మిగతా అందరూ హాజరయ్యారు. చూడాలి, దీనికి సంబంధించినటువంటి చర్చ ఇంకా కొనసాగుతుంది. కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఉభయ సభలో ఎలా వ్యవహరించాలనేటువంటిది పార్టీ వైఖరికి సంబంధించిన విషయంలో వారికి వివరిస్తూ ఉన్నారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు. మొత్తం మీద 5గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి డుమ్మా కొట్టారు. గైరాజరైన వారిలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, తిగుల పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఇక ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి కూడా గైరాజరయ్యారు. జపాన్ పర్యటనలో ఉన్నారు బండారు లక్ష్మారెడ్డి. చల్లా వెంకటరామరెడ్డి కాంగ్రెస్లో చేరతారంటూ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం గైరాజరైన ఎమ్మెల్యేలకు సంబంధించి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.